ఇక్కడ నేను పూలమేవాడిని. నాకు ఇక్కడ వస్తారు, ఒక 2-3 వస్తారు. వాళ్ళు నా గల్లీలో చాలామంది చెప్పేవాళ్ళు నాకు. వాళ్ళు చాలాసార్లు చెప్పారు, కలవరి చెవులోకి వెళ్తే నువ్వు తగ్గిపోతావు, నువ్వు చాలా తాగుడు మారిపోతావు అని చాలా చెప్పారు. చెప్పినా కానీ నాకు రావడానికి రాలేదు. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ నేను వచ్చి పోయిన నెల 5వ తారీఖు వచ్చిన. ఏం జరిగింది అప్పటి నుంచి నా తాగుడు లేదు. అప్పటి నుంచి మారిపోయావు? ఫస్ట్ వచ్చిన వారం నుంచి నాకు తాగుడే లేదు. ప్రైజ్ లార్డ్. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? నేను 20 పైన తాగిన. 20 పైన తాగావు. నా చేసిన కష్టం మొత్తం వృధా దానికే పెట్టేశావు. నేను 20 సంవత్సరాలు సంపాదించిందంతా తాగుడికి పెట్టేశాడట. కానీ ఒక్కరోజు రాగానే ఏసై మార్చేశాడు. గట్టిగా చప్పలు కొట్టాల. అంతకుముందు బీపీ షుగర్ వచ్చుకుని ఒకరోజు గల్లె కింద పడిపోయి నేను దవాఖానకు పోయినా. నీకు బీపీ షుగర్ ఎక్కువ ఉంది, నీకు డబ్బు చాలా ఖర్చు అవుతుందంటే సరే అని ఒక వారం గోళీలు తీసుకొని ఆ గోళీలు అయిపోయిన తర్వాత 5వ తారీఖు గోళీలు అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసిన. అప్పుడు నేను దవాఖానకి వెళ్ళలేను, నేను గోళీలు కొనలేను. ఇప్పటిదాకా ఈ పేరాయిలు ఇప్పుడే వాడుతున్నా. ఆరోగ్యంగా ఉన్నావు ఇప్పుడు. నేను దేవుని చెప్తున్నా, ప్రభువా నాకు సంతోషం ఇచ్చినావు, నాకు సమాధానం ఇచ్చినావు, నాకు దీనికన్నా సంతోషం నాకు ఏది లేదు. నాది సైదవ సింగరుని కాలనీ. అక్కడ ఎప్పుడు తాగడం ఎన్ని టైం, ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ ఎన్ని టైం మందు దొరుకుతుంది అక్కడ. నేను ఏ 1 గంట రాత్రి కానీ లేచి నాకు దిగినకపోయి మళ్ళీ తాగేవాడిని నేను. కానీ అది లేకపోతే నేను ఉండలేను. అన్నం లేకుంటే ఇక 3 రోజులు అన్నం లేకున్నా కానీ నేను ఉండేవాడిని, కానీ మందు లేకుంటే ఉండేవాడిని కాను. కానీ ఇప్పుడు దేవుని తలుచుకుని చేసుకున్నాను కన్నా మంచిగా నిద్ర వస్తుంది నాకు. సమాధానం ఉన్న సంతోషం. నాకు ఇంతకన్నా శాంతి నాకు మళ్ళీ చిక్కదు, దొరకదు. దేవునికి చెప్తున్నా ఆల్రెడీ నేను. నీకు ఏసే దొరికే ప్రవ్వా, నాకు ఇదే పండగ ఇదే. నాకు ఏది తిన్నగా నీకు ఇదే పండగతో సమానం ఉంది ప్రవ్వా. నాకు నీ నీడలో నాకు బ్రతికించు ప్రవ్వా. నాకు నువ్వే తీసుకుపోయినా. నాకు ఏమన్నా అమ్మనైనా తీసుకుపోలే, నా అక్క చెల్లెని తీసుకున్నా, బామ్మలు తీసుకుపోలే, ఎవ్వరు తీసుకుపోలేదు. చెప్పిన వాళ్ళ అడ్రస్తో వచ్చేసి నీ దగ్గరికి నువ్వే రప్పించుకున్నావు ప్రభా, నన్ను రక్షించి దేవా అని ఒకటే చెప్తున్నా. ప్రతిరోజు ఇదే మాట చెప్పి నేను ఆయిల్ వేసుకోపడగా మంచి నిద్ర వస్తుంది. ఏ తాగటోళ్ళు ఇప్పుడు దగ్గరికి వస్తే నా కాలు వెనకకి వెళ్తున్నది. ఒకప్పుడు తాగి ఎంతో ఘోరంగా నేల మీద బొడినవాడిని నేను. నేల మీద బొడితే అందరు ఇట్లా తాలుకొని ఇట్లా చూసుకుంటూ పోయారు. కానీ ఎవరు నాకు, నా తోడబుట్టిన వాళ్ళు, నా తల్లిదండ్రులు కూడా నాకు సైన్స్ లేదు. నాకు వచ్చిండు చూడు, వానికి ముద్ద పెట్టాలనా ఒక మాట తిట్టాలనా అని చెప్పేవాళ్ళు నాకు. కానీ ఇప్పుడు నేను 6 వారాల నుంచి, ఫస్ట్ వచ్చిన వారం నుంచి నాకు దాని మీద నాకు ఇష్టమే లేదు. నాకు తాగవాలి ఇట్లా ఎదురుగా వస్తే నా కాలు వెనకకి వెళ్ళిపోతుంది. అల్లిలోయ నాకు ధైర్యం ఇచ్చాడు, నాకు చాలా ధైర్యం ఇచ్చాడు. ఇప్పుడు నాకు తెలుసా, తాగిన రోజు చికెన్ మటన్ చేసుకొని పండగ అనుకుంటుండే. కానీ ఇప్పుడు నాకు ఏది, నాకు ఇప్పుడు రోజంతా పండగ ఉన్నది, నాకు రోజంతా పండగ ఉంది, నాకు సంతోషం ఉన్నది, శాంతి ఉన్నది. నిజంగా ఎవరు తీసుకురాలా, దేవుడే చేయి పెట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు. పీజీ కాలేజీకి వచ్చే ప్రజలకి నేను చెప్తున్నా, దేవుడు నిన్ను దీవించడానికి, నిన్ను మార్చడానికి ఇక్కడ తెస్తాడు. కాబట్టి నీ ఇంటిలో ఇటువంటి కండిషన్ ఎవరన్నా ఉన్నా, నీ కుటుంబంలో ఇటువంటి బాధ ఎవరికన్నా భయపడకు. ఇలాంటి వారిని దర్శించిన దేవుడు నీ కుటుంబంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు. బీపీ షుగర్ అన్ని కంట్రోల్లోకి వచ్చేయాలి ప్రభా. కుటుంబం అంతా రక్షించబడాలి యేసు నామములో. ఆమేన్.